అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 14వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలు చవిచూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్న వారికి ఒక్కసారి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించండి. ఫోన్ ద్వారానే మన గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ముందుగా వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను చాలా చిన్నపిల్లల మనస్తత్వం అనైతే చెప్పుకోవచ్చు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తారు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని అస్సలు విడిచిపెట్టలు. అదే సమయంలో ఒకరిని మోసానికి జరిగితే మాత్రం ఆ బాధను అస్సలు మర్చిపోరు. అయితే ఈ యొక్క రాశి గలవారిలో ఒక ప్రత్యేకమైన శక్తి కూడా దాగి ఉంది. ఎదుటివారు ఏ విధంగా ఉన్నా, ఏ విధంగా మనసులో తలుచుకున్నటువంటి మాటను సైతం త్వరగా గుర్తించేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని కలిగిన వ్యక్తులని చెప్పుకోవచ్చు. బయటకు తక్కువగా మాట్లాడినప్పటికీ కూడాను వీరు చాలా లోతు స్వభావం కలవారు. రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకున్నారనే విషయం ఎప్పుడు కూడా మీరు గమనించుకుంటూనే ఉంటారు. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని తప్పకుండా గ్రహించుకుంటూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కోపం వస్తే ఎదుటివారు తట్టుకోలేరు. మాటలతోనే గాయపరుస్తారు. కానీ కోపం తగ్గిన తర్వాత మాత్రం మరలా మీరే బాధపడతారు. బయట ఎంత కఠినంగా కనిపించినప్పటికీ కూడాను లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. మీ యొక్క బాధను ఎవరికి చెప్పకుండా ఒంటరిగానే భరిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ యొక్క రాశి గల వారు చెందిన వారు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే కనుక వారు ఒక విషయాన్ని గుండెల్లో పెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ యొక్క స్వభావం కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో బయటపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్ అనేటువంటి అక్షరం కలిగిన వ్యక్తులు ప్రారంభమయ్యే వ్యక్తి కారణంగా ఈ మనసులో దాచుకున్నటువంటి భావాలు సైతం బయటకు కూడా రాబోతున్నాయి. ఎవరినైనా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరలా వారి యొక్క జ్ఞాపకాలు మీకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అటువంటి పాత జ్ఞాపకాలు మిమ్మల్ని కలచవేస్తూ ఉన్నాయి. ప్రేమ మరలా దగ్గర కావచ్చు, మరికొందరికి దూరం కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీలోని భావోద్వేగాలు ఎక్కువగా ఈరోజు పనిచేయబోతున్నాయి. సాధారణంగా మీ జీవితంలో అతిపెద్ద విజయాలు సాధించి ఉన్నారు. కానీ ఆ విజయానికి ముందు ఎన్నో కష్టాలను పడి ఉన్నారు. ఎంతో శ్రమ దాగి ఉందని అయితే తెలుసుకోవాలి. మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి మీ జీవితంలో ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు. చిన్న వయసులోనే జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నవారు, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అని తెలుసుకునే ఒక గొప్ప లక్షణం కలవారు. కొన్నిసార్లు ఒంటరితనం మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉండకుండా స్నేహితులతో కలవడం, బంధుమిత్ర వర్గాలతో కాస్త మాట్లాడడము, అలాగే దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వంటివి చేస్తే ఎంతటి కష్టం వచ్చినా చివరకు పోరాడే గుణం మీదే కనుక చాలామంది మధ్యలోనే విడిచిపెట్టే కొన్ని పనులు పారిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక్కసారి లక్ష్యం పెట్టుకుంటే మాత్రం అది సాధించే వరకు ఎక్కడా ఆపరు. ఎందుకంటే వారు అంత గొప్ప లక్షణం కలిగిన వారు. ఈ యొక్క రాజకీయాలు కావచ్చు, ఆర్మీ రంగాల్లో కావచ్చు, ఈ యొక్క రాశి గలవారి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా సరే సమస్య ఉందంటే ముందుకు వచ్చి పరిష్కార మార్గాన్ని, వారికి తగిన సలహాలు, సూచనలు అందడంలో వీరు చాలా గొప్ప సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల పట్ల చాలా గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. వీరు బయట కఠినంగా ఉన్నప్పటికీ కూడాను వీరు చాలా సున్నిత స్వభావం కలవారు. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలని చెప్పి ఆలోచించకుండా ఆశిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోకుండా కొంతమంది పిల్లల్ని ఎదురుపడి మోసం చేయడం వలన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా మీరు మర్చిపోతూ ఉంటారు. చెడు లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క రాశి గల వారు అందులో ముఖ్యమైనటువంటి ఒకటి అనుమానం అని చెప్పుకోవచ్చు. అనుమానం మొదలైతే ఎదుటి వ్యక్తులను అసలు నమ్మొద్దు. చిన్న విషయాలను కూడా ఆలోచిస్తూ ఉంటారు. దాంతో మంచి సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కనుక గత కొన్ని రోజులుగా మీకు బాగా మంచి సంబంధాలు కూడా దెబ్బతినేయడం కూడా అనేది జరిగి ఉంది.
అయితే ఈ రోజున అనుమానం కారణంగా ఎస్ అనే అక్షరం గల వ్యక్తితో కొన్ని అపార్థాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మీరు విన్నటువంటి ప్రతి మాట కూడా నమ్మవద్దు. కొంతమంది మీ మధ్య దూరం పెంచాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక సమస్య మీ బాధను బయటకు చెప్పుకోకూడదు, లోపలే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. దానితో ఆరోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి. నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి ఇటువంటివన్నీ కూడా పెరగడానికి కారణం కూడా కాబోతున్నాయి. ఈ రోజున కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. ప్రతి చిన్న మాటకు కూడా పెద్ద గొడవకు, ప్రతి సమస్యకు కూడా కారణం కాబోతుంది. ఇటువంటి సమస్యలో మీరు శాంతంగా ఉండడం చాలా మంచిది. ఎన్నో రకాల అవమానాలు పడినప్పటికీ కూడాను ఓర్పు సహనంతో ఉండడం చాలా మంచిదని చెప్పుకోవాలి. డబ్బు నిలకడగా లేకపోవడం, ఎక్కువగా ఖర్చు చేయడం, కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను నమ్మి మోసపోవడం, ఇవన్నీ మీకు నష్టాలకు దారితీస్తుంది. ఎవరికి చెప్పకుండా డబ్బును అప్పుగా ఇవ్వవద్దు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున భగవంతునిపై నమ్మకంగా ఎక్కువగా ఏర్పరచుకోవాలి. హనుమాన్ దర్శనం చేసుకోవడం, పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం మీకు అత్యంత ప్రధానంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పరమేశ్వరునికి అభిషేకం, అన్నదానం వంటివి చేయడం వలన గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించిన వారవుతారు. శివాలయ దర్శనం కోసం అత్యంత ముఖ్యంగా అయితే చెప్పుకోవాలి. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా, ప్రతికూలమైన శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఈ యొక్క రాశి గల వారికి శివాలయ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. మీ మనసులో ఉన్న బాధ సైతం తగ్గుతుంది. ప్రత్యేకమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీకు గ్రహాల యొక్క మార్పు, ప్రస్తుతం చంద్రుడు మీ మనసుపై ప్రభావాన్ని చూపించబోతున్నాడు. ఎక్కువగా ఆలోచనలు వేయబోతున్నాడు. ఇక రాత్రి వేళ మాత్రం మీరు నిద్ర లేకుండా చాలా సంపూర్ణంగా, హాయిగా, ప్రశాంతంగా కూడా ఉంటారు. మంచిగా అయితే మీకు జరుగుతూ ఉంటుంది. మీకు రేపటి రోజున అలసట అనిపించినప్పటికీ, నీరసం అనిపించినప్పటికీ కూడాను చాలా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుకోవడం చాలా మంచిది. భగవంతుడు మీకు తప్పకుండా మీరు చేయబోయే ప్రయత్నాలన్నిటికీ సరైన మార్గాన్ని, దారిని చూపించబోతున్నాడు. ఆధ్యాత్మికపరమైన సంకేతాలు కూడా మీకు అందబోతున్నాయి. ఉదయం లేవగానే మీ మనసులో తప్పకుండా ఒక వ్యక్తి గుర్తు రాబోతున్నారు. అనేటువంటి ఎస్ అనే అక్షరం అనేటువంటి వ్యక్తులు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వారు ఒక సమాచారం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీ కుటుంబంలో ఒక చిన్నపాటి టెన్షన్ కూడా నెలకొనబోతుంది. సాయంత్రం తర్వాత పరిస్థితులన్నీ కూడా చక్కబెద్దుకోబోతున్నాయి. తొందరపడి ఎవరిని ఎటువంటి మాట అనకుండా మీరు చాలా శాంతంగా ఉండడం చాలా మంచిది. ఎవరికైనా డబ్బు ఇవ్వడంకు సరికొత్త అవకాశాలు రావడం, ఎస్ అనే అక్షరం గల వారి ద్వారా మీకు ముఖ్యమైన సమాచారం రాబోతుంది. కానీ అందరూ కూడా మీకు మంచి చేయాలని కోరుకుంటున్నారని అస్సలు అనుకోవద్దు. కొన్ని రహస్యాలు ఎక్కడా కూడా ఈ రోజున బయట పెట్టకండి. రేపటి రోజున మీకు ఎక్కువగా గ్రహాల యొక్క ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుంది. మాటల వల్ల సమస్యలు రావచ్చు. ప్రేమలో ఉన్న వారికి ఇది ఒక పరీక్షా సమయం అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటను అర్థం చేసుకోవడం, అపార్థాలు చోటు కావడం సూచనలు అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రోజున మీరు చాలా నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు తప్పకుండా మీకు రాబోతున్నాయి. మీ జీవితంలో చిన్నపాటి మార్పులు కూడా మొదలు కాబోతున్నాయి. ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వినబోయే ఒక వార్త ఏదైతే ఉందో అది మీకు మీ యొక్క వ్యక్తి, పాత వ్యక్తి మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికైతే మీరు చాలా ఆశ్చర్యంగా అయితే గురికాపు తప్పదు. విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు తప్పకుండా వారికి అవకాశాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. మీకు అన్నదానం చేయడం రేపటి రోజున ఎంతైనా మంచిది. మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారదానం, పానీయదానం, మూగజీవాలకు అన్నదానం, పేదలకు అన్నదానం చేయడం ద్వారా విశేషమైన రోజు కనుక మీకు చాలా చక్కగా అన్నీ అనుకూలిస్తూ ఉంటాయి. రేపటి రోజున మీకు ఎన్నో మంచి ఫలితాలు కూడా ఎదురు కాబోతున్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉండబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.